కన్యారాశి వారు ఈ వీడియో మీకు కనిపించిన రోజే మీ అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. కన్యారాశి వారు మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? కొన్ని దృశ్యాలు లేదా కొన్ని సందేశాలు అకస్మాత్తుగా మీ కళ్ళ ముందుకు ఎందుకు వస్తాయని? మీరు వాటి కోసం వెతక్కపోయినా, అన్వేషించకపోయినా అవి మీ దగ్గరికి వస్తాయి. అలాంటప్పుడు మీ మనసులో ఒక భావం కలుగుతుంది, ఈ సమాచారం కేవలం నా కోసమే చెప్పబడిందా అని. నేటి ఈ మాటలు కూడా మీ ముందు అలా ఊరికే రాలేదు. ఈ విశాల విశ్వం ఈ సందేశం ద్వారా మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఇవ్వాలని చూస్తుంది. అది మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, ఈ మాటలు మీకు కనిపించిన రోజు నుంచే మీ అదృష్టం మారడం ప్రారంభమవుతుంది. అందుకే నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఈ విషయాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోతున్న మాటలు మీ రాబోయే రేపటిని కొత్త దిశలో నడిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరీ ముఖ్యంగా కామెంట్ బాక్స్ లో థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. విశ్వం చెప్తుంది, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇక ముగిసిపోబోతున్నాయని. మీ అదృష్టం ఇక మలుపు తిరగబోతుంది. మీరు ఒంటరిగా లేరు. ఈ అనంతమైన విశ్వం మీ చెయ్యి పట్టుకుంది. మీరు కేవలం దైవశక్తిపై నమ్మకం ఉంచండి. ఆలోచించండి, దేవుడు మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చున్నప్పుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగవచ్చు. నేటి ఈ సందేశం ఆ కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఈ రోజు నుంచి మీ జీవిత ధార మారబోతుంది. ఇప్పటి వరకు నిద్రపోతున్న అదృష్టం ఇక మేల్కొనబోతుంది. నమ్మండి, ఈ సందేశం మీ అదృష్టానికి అతిపెద్ద మలుపు కావచ్చు. విశ్వం తన ఈ సందేశంలో మీకు చెబుతుంది, చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు. కొన్నిసార్లు డబ్బు కొరత, కొన్నిసార్లు బంధుత్వాలలో బాధ, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు. మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు, ఎందుకు అన్ని కష్టాలు నాకే వస్తాయని, ఎందుకు అదృష్టం నన్ను ఆపుతూనే ఉంటుందని. కానీ ఇక దైవశక్తి మీకు చెబుతుంది, మీ కర్మల ఫలం వచ్చే సమయం ఆసన్నమైంది. మీరు ఎప్పుడో నాటిన విత్తనాలు, అంటే అది మంచి పనులైనా, ఇతరులకు చేసిన సహాయమైనా, మీ ప్రార్థనలైనా ఇక ఆకుపచ్చని చెట్టులాగా మీ జీవితంలో ఫలితాలను ఇవ్వబోతున్నాయి. విశ్వం కోరుకుంటుంది, ఈ రోజు నుంచి మీ ఆలోచన మార్చుకోండి. ఈ రోజు నుంచి మీ గురించి మీరు చిన్నగా ఆలోచించడం మానేయండి. ఈ రోజు నుంచి మీరు ఎంపిక చేయబడిన వ్యక్తులని భావించండి. ఎందుకంటే నిజమే అది. ప్రతి ఒక్కరికి ఈ సమాచారం దొరకదు. నిజంగా మార్పు అవసరమైన వారికి మాత్రమే విశ్వం స్వయంగా పిలిచిన వారికే ఈ సందేశం అందుతుంది. మీరు ఇది వింటున్నారంటే అర్థం ఏమిటంటే, దైవశక్తి మిమ్మల్ని పిలిచింది. ఇక మీరు ఏడవలసిన అవసరం లేదు. ఇతరుల నుంచి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దైవశక్తి మీతో ఉంది. మీ అదృష్టాన్ని మార్చడానికి సమయం వచ్చేసింది. ఇక మీ జీవితం ఆనందాలతో నిండిపోతుంది. ఆనందాల వర్షం కురవబోతుంది. ఇక మీరు ఏళ్ల తరబడి కోరుకున్నది దొరకబోతుంది. ఆలోచించండి, ఒకరోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా ధనం రావడం మొదలవుతుంది. మీరు అపారంగా ప్రేమించే ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరికి వస్తారు. మీ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది. మీ శత్రువులు స్వయంగా ఓడిపోతారు. మీ విజయం ఖాయమవుతుంది. ఇదే ఆ సమయం, ఇదే ఆ క్షణం. ఈ మాటలు మీకు వినిపించిన రోజు నుంచే ఇవన్నీ మొదలవుతాయి. విశ్వం మీతో మరో రహస్యం పంచుకోవాలని చూస్తుంది. మీ కలలు ఎప్పుడు చిన్నవి కావు, కేవలం మీకు అవి నెరవేరనివవి అనిపించేవి. మీరు ఎప్పుడూ ఆలోచించి ఉంటారు, బహుశా అదృష్టం నాతో లేదని. కానీ వాస్తవం ఏమిటంటే, అదృష్టం ఎప్పుడు మీతోనే ఉంది. కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆ సరైన సమయం ఇక వచ్చేసింది. విశ్వం చెప్తుంది, ఇక మీరు మీ కలల గురించి భయపడుతున్నట్లయితే భయం వదిలేయండి. ఎందుకంటే మీ కోరికలు ఇక ఆకాశం వైపు ఎగరబోతున్నాయి. మీ జీవితంలో ఇక 3 పెద్ద మార్పులు రాబోతున్నాయి. మొదటిది ఆర్థిక పురోగతి. అకస్మాత్తుగా ధనం రాబడి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. రెండవది సంబంధాలలో మెరుగుదల. మీరు దూరమైన వారు మీతో మళ్లీ కలుస్తారు. మూడవది ఆత్మిక శాంతి. ఏళ్ల తరబడి మీకు దొరకని ఆ సమాధానం ఇక మీ జీవితంలో భాగమవుతుంది. మీరు ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకోండి, మీరు ఇక దైవ రక్షణలో ఉన్నారు. మీపై దైవ కృప ఉంది. ఇక ఎవరు మీ పురోగతిని ఆపలేరు. మీ అదృష్టం ఇక మారుతుంది. దానికి మొదటి సంకేతం మీకు రాబోయే 24 గంటల్లో దొరుకుతుంది. అకస్మాత్తుగా ఏదైనా శుభ సంఖ్యలు, ఉదాహరణకు 4 లేదా 7 మీకు పదే పదే కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. అకస్మాత్తుగా మీ ఇంట్లో ఏళ్ల తరబడి ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఇవన్నీ సంకేతాల్లో విశ్వం మీతో ఉందని, మీ రాత మారిపోయిందని చెప్పడానికే. ఈ రోజు నుంచి మీరు కేవలం 3 పనులు చేయాలి. మొదటిది కృతజ్ఞత చెప్పడం. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి కేవలం ఇలా అనండి, ధన్యవాదాలు విశ్వమా, నా అదృష్టాన్ని మార్చినందుకు. రెండవది సానుకూలంగా, అంటే మంచిగా ఆలోచించడం. ఇక మిమ్మల్ని అదృష్టవంతుడిగా భావించండి. మూడవది నమ్మకం ఉంచడం, దైవశక్తి నాతో ఉంది అని.
బ్రహ్మాండం మీకు ఈ సంకేతం ఇస్తుంది. ఇక మీ రాతను ఎవరూ ఆపలేరు. మీరు రాత్రులు మెలకువగా గడిపిన ఆ క్షణాలు, కలల కోసం కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న ఆ సమయాలు, హృదయపూర్వకంగా ప్రార్థించిన ప్రతిసారి అవన్నీ ఇక నిజమై మీ ముందు ప్రత్యక్షమవుతాయి. విశ్వం చెప్తుంది, ఈ సందేశం ఎవరికి అందుతుందో ఆ వ్యక్తి సాధారణ ఆత్మ కాదు, మీరు ఆ ఎంపిక చేయబడిన ఆత్మల్లో ఒకరు. బ్రహ్మాండం ప్రత్యేక ప్రణాళిక కోసం ఎంచుకున్నవారు. మీరు జీవితంలో ఎదుర్కొన్న బాధలన్నీ వ్యర్థం కాలేదు. ప్రతి పోరాటం, ప్రతి కన్నీటి బుట్టు, ప్రతి నొప్పి మీ ఆత్మను మరింత బలోపేతం చేశాయి. ఇక ఆ ఆత్మ ఆ ఎత్తు చేరుతుంది. అక్కడ అద్భుతాలు మీ అడుగులకు నమస్కరిస్తాయి. విశ్వం ఇంకా చెప్తుంది, ఇప్పటి వరకు మీరు చూసిన అడ్డంకులన్నీ కేవలం సరైన సమయం ఇంకా రాలేదని చెప్పడానికే. కానీ ఇక ఈ క్షణం నుంచే సరైన సమయం తెరుచుకుంది. మీకు ఈ మాటలు దొరికిన రోజు నుంచే మీ అదృష్టం మలుపు తిరిగింది. ఇటీవల కాలంలో మీ చుట్టూ చిన్న చిన్న మంచి సంఘటనలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పాత స్నేహితుడి నుంచి వార్త రావడం, మూసుకుపోయిన మార్గం తెరుచుకోవడం, లేదా ఎప్పుడు ఆశించని చోటు నుంచి సహాయం అందడం, ఇవన్నీ సంకేతాలు విశ్వం మీకోసం పనిచేస్తుందని. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక ఎలాంటి శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీ జీవితంలో అపార సమృద్ధి రాబోతుంది. మీ జోబి ఖాళీగా ఉండదు. మీ మనసు బరువుగా ఉండదు. మీ సంబంధాలు విరిగిపోయి ఉండవు. విశ్వం చెప్తుంది, ఇక సమయం వచ్చింది. మీరు ఊహించిన వాటిని కూడా మీకు ఇవ్వడానికి గుర్తు చేస్తుంది. మీరు ఈ సందేశం వింటున్నప్పుడు ఇది యాదృచ్ఛికం కాదు. ఇది పూర్తిగా బ్రహ్మాండం యొక్క ప్రణాళిక. మీ ఆత్మకు ఈ సందేశం అవసరం ఉంది కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది. ఇక మీ జీవితంలో అలాంటి అవకాశాలు రాబోతున్నాయి. అవి నేరుగా మీ గమ్యం వైపు తీసుకెళ్తాయి. మీకు అలాంటి వ్యక్తులు కలుస్తారు. వారు మీకు ఆశీర్వాదంగా మారుతారు. మీకు అలాంటి పిలుపులు వస్తాయి. అక్కడ మీ అదృష్టం తెరుచుకుంటుంది. మీకోసం ఇక ప్రతి తలుపు తెరుచుకుంటుంది. ప్రతి మార్గం స్పష్టంగా ఉంటుంది. ప్రతి లక్ష్యం మీ అడుగులకు నమస్కరిస్తుంది. కేవలం మీపై నమ్మకం ఉంచండి. మీ అడుగులు ముందుకు వేయండి. మీరు ఎన్నోసార్లు ఆలోచించారో ఇక ఏమీ మారదు అని, ఇక అదే మారుతుంది. మీ జీవితంలో ఇక అద్భుతాలు నిరంతరం జరుగుతాయి. ఇక మీ ప్రతి అడుగు మిమ్మల్ని విజయం, సంపద, ఆనందాల వైపు తీసుకువెళ్తుంది. రాబోయే కాలంలో మీకు అలాంటి అద్భుతాలు అనుభవాల్లోకి వస్తాయి. వాటిని నమ్మడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి భయం, సందేహం, చింతన వదిలేయండి. విశ్వం యొక్క ఈ ఆశీర్వాదాన్ని నిండు మనసుతో స్వీకరించండి. గుర్తుంచుకోండి, ఈ మాటలు మీ దగ్గరికి అలా ఊరికే రాలేదు. ఇది మీ జీవితంలో సువర్ణ అధ్యాయానికి ప్రారంభం. బ్రహ్మాండం అసంఖ్యాత్మక ఆత్మల్లో నుంచి కేవలం మిమ్మల్ని ఎంచుకుంది. మీరు ఆలోచిస్తున్నారేమో, లక్షల మంది అంతర్జాలంలో తిరుగుతున్నారు. కానీ ఈ మాటలు కేవలం మీ దగ్గరికి ఎందుకు వచ్చాయి? జవాబు చాలా స్పష్టం. ఎందుకంటే విశ్వం మీకోసం ఇప్పటికే అంతా నిర్ణయం చేసింది. దైవశక్తి తన సందేశాన్ని అందరికీ పంపదు. ఈ సందేశం కేవలం సరైన సమయంలో ఉన్న ఆత్మలకే అందుతుంది. ఇప్పుడు ఆ క్షణం మీ జీవితంలో వచ్చేసింది. ఇది మీ అదృష్టం యొక్క పిలుపు. ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శక్తివంతులు. మీ అదృష్టం నిద్రపోవడం లేదు. మీ లోపల మేల్కొనేందుకు ఎదురు చూస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ వ్యర్థం కాలేదు. ప్రతి నొప్పి, ప్రతి వైఫల్యం, ప్రతి అడ్డంకి మీకోసం ఒక మెట్టు. అవన్నీ మిమ్మల్ని ఈ క్షణం వరకు తీసుకువచ్చాయి. మీరు ఎన్నోసార్లు ఆలోచించారో, నా అదృష్టం ఎప్పుడు తెరుచుకుంటుంది, నాకు నేను కోరుకున్నది ఎప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు విశ్వం స్పష్టంగా చెప్తుంది, మీ అదృష్టంలో ఉంటే పూర్తి ప్రపంచం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ ఆ వస్తువు మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, మనం కష్టం వ్యర్థమైపోయిందని. అదృష్టం మనతో రుసరుసలాడుతుందేమని అనిపిస్తుంది. అదృష్టం మనతో రుసరుసలాడుతుందని అనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే అదృష్టం ఎప్పుడు విడిపోదు. అది కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆ సరైన సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అంతా మారిపోతుంది. నేటి ఈ సందేశం మీ జీవితంలో ఆ మలుపు వద్దకు వచ్చింది. మీరు అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మీకు సంకేతాలు పంపుతుంది. మీ ఎదురుచూపు ఇక ముగిసిపోబోతుంది. మీరు చూసిన కలలు, రాత్రులు మెలుగుగా ప్రార్థించిన కోరికలు ఇక మీ అదృష్టంలో భాగమై మీ ముందుకు వస్తాయి. విశ్వం మిమ్మల్ని గుర్తు చేస్తుంది, ఎప్పుడు మీ అదృష్టంపై సందేహం పెట్టుకోకండి. మీరు కోల్పోయినది కేవలం మార్గం మార్చడానికే. మీరు పొందేది మీ ప్రయాణంలో భాగం. ఇంకా దొరకనిది మీ అదృష్టంలో రాసి ఉంది కాబట్టి అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. మీ ఆత్మ ఎంపికను బ్రహ్మాండం ప్రత్యేక ఉద్దేశంతో చేసిందని నమ్మండి. మీ అదృష్టం మేల్కొనే వరకు అన్ని తలుపులు మూసి ఉంటాయి. కానీ ఆ క్షణం వచ్చిన వెంటనే ఆ తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి.
ఏళ్ల తరబడి ఎదురు చూసినవి కూడా ఇప్పుడు ఈ సందేశం వినడమే మీకు అతిపెద్ద రుజువు. మీ అదృష్టం కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా ఇక అదృష్టం మీ వైపు వస్తుంది. విశ్వం మీతో చెప్తుంది, ఈ మాటలు మీ కళ్ళ ముందుకు వచ్చిన క్షణం నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇది ఆ అదృష్ట శక్తి సంకేతం. అది నిరంతరం మిమ్మల్ని చూస్తుంది, మీ ప్రార్థనలు వింటుంది, మీ మార్గంలో దాగి ఉన్న అవకాశాలు దారులు తెరుస్తుంది. మీరు ఎన్నోసార్లు హృదయంలో ప్రశ్నించుకున్నారు, నా సమయం ఎప్పుడు మారుతుంది, నా రాత ఎప్పుడు ప్రకాశిస్తుంది, ఎప్పుడు నాకు నేను కోరుకున్నది దొరుకుతుంది. దైవశక్తి యొక్క నేరు సందేశం ఆ క్షణం వచ్చేసింది. మీ అదృష్టంలో రాసి ఉన్నప్పుడు ఈ సందేశం మీ దగ్గరికి వస్తుంది. అడ్డంకులు ముగిసిపోతాయి, మార్గాలు తెరుచుకుంటాయి. మీ ఉనికి ప్రజలకు ప్రేరణగా మారింది. మీ ఆత్మ తరంగాలు ఇతరుల ఆత్మలకు కూడా మేలు కొలుపుతున్నాయి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వారు కేవలం మీ మాటలు వినడం కాదు, మీ శక్తిని అనుభవిస్తారు. వారికి అనిపిస్తుంది తమ గమ్యం వైపు మరో అడుగు వేశారని. ఇక మీ జీవితంలో అలాంటి వ్యక్తులు వస్తారు. వారు మీ ప్రయాణంలో సహచరులు అవుతారు. వారు మీతో కలిసి కొత్త కథలు రచిస్తారు. మీ జీవితంలో ఆనందాలు, అవకాశాలు తెస్తారు. మీకు ఇక ఎలాంటి లోటు ఉండదు. మీరు ఏది కోరుకున్నారో అదంతా నెమ్మదిగా మీ వైపు వస్తుంది. మీరు కేవలం నమ్మకం ఉంచండి, ఆ ప్రవాహంలో ఉండండి. ఎప్పుడైనా ప్రజలు మీ వైపు ఆకర్షితులు అవుతున్నట్లు అనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకండి. ఇది బ్రహ్మాండం నుంచి స్పష్టమైన సంకేతం. ఇక మీ సమయం వచ్చేసింది. మీ జీవితంలో అవకాశాలు, ఆశీర్వాదాల అలలు నిరంతరం మీ వైపు వస్తున్నాయి. మీరు కేవలం నిండు మనస్సుతో వాటిని స్వీకరించండి. ఇప్పుడు కాసేపు ఆగి మీ గుండెపై చేయి పెట్టి మీతో మీరు ప్రశ్నించుకోండి, ఎందుకు అకస్మాత్తుగా ప్రజలు నా వైపు ఇంత ఆకర్షితులు అవుతున్నారు? విశ్వం మీతో చెప్తుంది, ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇది జరుగుతుంది ఎందుకంటే మీ శక్తి మారిపోయింది. మీ తరంగాలు ఇప్పుడు మునుపటిలాగా లేవు. మీ శక్తి ఎంత బలమైంది, ఎంత అయస్కాంతంగా మారింది. మీ ఆత్మ ఇప్పుడు ఆ విశ్వ చైతన్యంతో అనుసంధానమైంది. అందుకే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ మార్పును మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఈ విశ్వం మీ వెంటే ఉంది. భయం వదిలి ముందుకు సాగండి. మీ విజయాల పరంపర ఇక్కడ నుండే మొదలవుతుంది. విశ్వం మీకు మళ్ళీ గుర్తు చేస్తుంది, మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. మీలోని శక్తి మీరు నమ్మండి. రాబోయే రోజుల్లో మీరు అద్భుతాలను చూడబోతున్నారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడబోతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇవన్నీ దైవ ప్రణాళికలో భాగం. సిద్ధంగా ఉండండి. మీ జీవితం ప్రకాశింపబోతుంది. నమ్మకమే మీ ఊపిరి కావాలి. విజయమే మీ చిరునామా కావాలి. ఓం ఐం హ్రీం శ్రీం